ఇక్కడ నేను డిజైన్ వేసుకొని దాన్ని మొత్తం స్టిచ్చింగ్ చేసి ఈ షేప్ అంతా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా స్టిచ్ చేశాను. కొంచెం గ్యాప్ వదిలి మొత్తం స్టిచ్ చేసుకున్నాను. ఈ గ్యాప్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇందులో స్టఫింగ్ పెడతాము లట్కన్లోకి. సో ఇక్కడ స్టఫింగ్ కోసం కాటన్ ఇంకా చిన్న చిన్న ఫ్యాబ్రిక్ పీసెస్ ఇలా కట్ చేసుకొని అవి పెట్టేసి స్టఫ్ చేసుకోవచ్చు. కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే అది అన్నీ ఈవెన్గా ఉంటుంది. లేదంటే ఒక దగ్గర లడ్డుగా ఒక దగ్గర అసలు ఏం స్టఫ్ లేనట్టు అలా ఉంటుంది. సో పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం స్టఫ్ చేస్తే నాకు బాగుంటుంది అనిపించి ఇంకా కొంచెం స్టఫింగ్ చేస్తున్నాను. ఇది మొత్తం అయ్యాక ఇలా కొంచెం మంచి షేప్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇదంతా క్లోజ్ చేసి మొత్తం స్టిచ్ చేస్తాను. ఇలా క్లోజ్ చేసేసి ఇక్కడ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్చెస్ వచ్చి ఎండింగ్లో ఆపేస్తాను. ఇప్పుడు ఈ థ్రెడ్కి ఇంకో నాట్ వేస్తున్నాను. ఇలా నాట్ వేసుకోవడం వల్ల ఒకవేళ స్టిచ్చెస్ ఏమైనా ఇన్ కేసు ఊడిపోయినా అందులోంచి నాట్ ఎంత ఈజీగా బయటికి రాదు. ఈ థ్రెడ్ బయటికి రాదు నాట్ ఉంటే. అందుకని నేను ఇంకో